ప్రజాప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం 73,000 కోట్లు ఖర్చు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకే ఏడాది 100 యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటుతో పాటు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు అందించబోతున్నామని భట్టి వివరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలో కోడుమూరు వందనం ఎత్తిపోతల 2వ దశ పనులకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎండిపోయిన బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చిన్న తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భట్టి వివరించారు. మరొక 2,500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్టిగేషన్ చేశాం. మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తాం. 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్లు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే మీ సంతోషాన్ని చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఉచిత కరెంటు, మద్దతు ధర ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం.